ఈరోజు లెక్కేసుకోండి. ఆ రోజు 43,000 కోట్ల రూపాయలు అంటే ఈరోజు దాని పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటనేది తెలిసినవి. ఏది కళ్ళ ముందు కనపడుతున్నాయి, ఇంత ఆస్తులు ఉన్నాయని చెప్పని. ఇవి కానీ ఎంత ఉన్నాయో మనం లెక్కేసుకోవాల్సిన పని లేదు. అది ఇంకో 1,00,000 కోట్ల రూపాయల పైన ఉంటుంది ఆ రోజుల్లోనే. మరి ఈ రోజు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అందుట్లో ఎంతో కొంత అంటే వాళ్ళు లెక్కలేసుకున్న దాని ప్రకారం మామూలుగా మన అధికారంలో లేకుండానే తండ్రి అధికారంలో ఉంటేనే ఈ 1,50,000 కోట్ల రూపాయల దాకా మనం సంపాదించుకోగలిగాము. మనం అధికారంలో ఉంటే ఏం చేయాలని చెప్పి మీరు ఇందాక అన్నట్టు ముందుగానే ఎన్నికలకి మద్యపాన నిషేధం అనే హామీ ఇచ్చేసి దాన్ని వాళ్లే అమ్మితే ఎంత మిగులుతుందో వాళ్ళకి తెలుసు కాబట్టి, దాంట్లో నాసిరకం ఎంత కలపొచ్చో వాళ్ళు తెలుసు కాబట్టి, అనారోగ్యం పాలైనా పర్లేదు వాళ్ళ రక్త మాంసాలతోటి మనం వ్యాపారం చేసుకుందాం, తద్వారా దాంతో మనం డబ్బులు సంపాదించుకుందాం, మనకు ధనం ముఖ్యం తప్ప బంధుత్వం లేకపోతే అంటే మనుషుల ప్రాణాలు ముఖ్యం కాదు, మనకి ఏకాడికి డబ్బు ఒక్కటే ముఖ్యం అనే భ్రమలో, అలాగే అధికారం మనకి శాశ్వతంగా ఉండాలనే కోరికతోటి వాళ్ళు నిర్వహించినటువంటి కార్యక్రమం అతి భయంకరమైంది. ప్రపంచంలోనే అతి పెద్ద కుంభకోణం కింద లెక్కేయాలి దీన్ని. ఒకటి ఆఫ్రికాలో మీలే మొదలుపెట్టారు. అది వాళ్ళ సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి అని చెప్పని వాళ్ళ బంధువులు అక్కడ ఎలా తయారు చేయాలో తెలుసుకొని, ఎంత తక్కువలో తయారైద్దో తెలుసుకొని ఇక్కడికి వచ్చి అది కూడా సాలదన్నట్టు, దాంట్లో లాభం సాలదన్నట్టు నిషేధిత మారక ద్రవ్యాలను కూడా కలిపి 30,000 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారకులై 30 లక్షల మంది ఈరోజు ఆ అనారోగ్యం పాలై ఆసుపత్రుల చుట్టూ వైద్యాల చుట్టూ తిరిగే దౌర్భాగ్య స్థితి తీసుకొచ్చినటువంటి ప్రజాప్రతినిధులు వీళ్ళు. అంటే వాళ్ళు ఏ విధంగా ప్రజాప్రతినిధులో లెక్కేసుకోవాలి. మీరు ఇందాక చెప్పినట్టు అవన్నీ గుర్తించారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో నాకు తెలిసి ఇంకా భూములు తప్ప వాళ్ళు దోసుకోవడానికంటూ ఏమీ లేదు. ఆడవాళ్ళ మెడలో ఉన్న బంగారం, భూములు, ఇవి తప్ప మీకు తెలియదేమో. దానికి ప్లాన్ అది ల్యాండ్ టైటిల్ యాక్ట్ అందుకనే తీసుకొచ్చారు కదా. నెక్స్ట్ అదేనే అంటే వాళ్ళు అధికారం పోయిద్ది అనుకోలే. అధికారం పోయిద్ది అనుకున్నట్టయితే ఒక సంవత్సరం ముందే దాన్ని తీసుకొచ్చేవాళ్ళు, వాళ్ళు చేయాల్సినవి చేసేవాళ్ళు. ఇది లేకుండానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డం పెట్టుకొని మిగిలిన వాళ్ళు అడ్డం పెట్టుకొని ఎన్ని లక్షల భూములు స్వాధీనం చేసుకున్నారో మన కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. ప్రభుత్వ భూములు కావచ్చు, నిషేధిత భూములు కావచ్చు, వాళ్ళ పేరు మీద మార్చుకొని చుక్కల భూములు కావచ్చు, ఎంత వాళ్ళు పేరు మీద రాసుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్క విషయాలన్నీ ఇక్కడ బయటకు వస్తానే ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ మద్యానికి సంబంధించి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే అతను విజయసాయిరెడ్డి తీసుకొని వచ్చాడు. అతన్ని కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి దీంట్లో అన్ని కార్యక్రమాలు అతనే చూసుకున్నాడు. అతన్ని సాంకేతిక సలహాదారులుగా నియమించుకున్నారు. మొన్నటిదాకా అతని పేరు లేదు. అతను బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు చాలామంది పేర్లు బయటకు వచ్చినాయి. అతనితో పాటు సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, లేదంటే ఇప్పుడు ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప కావచ్చు, నిన్నగాక మొన్న ఇప్పుడు ఆయనకి ఒక రకంగా ప్రాణం కింద లెక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వాళ్ళ స్నేహితుడు వెంకటేష్ నాయుడు గారు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆయన పేరు చెప్పారు కాబట్టి నిన్న ప్రెస్ మీట్ లో కూడా భాస్కర్ రెడ్డిని అనవసరంగా అరెస్ట్ చేశారు. అవును పాపం. తర్వాత ఆయనకు అసలు ఈ లిక్కర్ కు సంబంధించి మధ్యకాలంలో ఆయన పేరే వినబడలేదు, ఇప్పుడు కొత్తగా అరెస్ట్ చేసినట్టున్నారు. అదే అంటే అసలు అమాయకుడు. ఈ రోజు అతను నిజంగానే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇప్పుడు దాకా పెద్దిరెడ్డి అనుకున్నారు చాలా మంది. పెద్దిరెడ్డి పాత్ర ప్రముఖం అనుకున్నారు. కానీ ఇప్పుడు తెలుసుకున్న విషయాల్లో పెద్దిరెడ్డి కొన్ని విషయాల్లోనే, అన్ని విషయాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే విషయం బయటకు వస్తా ఉంది. రెండు రాష్ట్రాలు ఇక్కడ కేసీఆర్ కి అటు జగన్మోహన్ రెడ్డికి అనుసంధానకర్తగా ఉంటూ ఆయన ఏం చేశాడనేది చాలా స్పష్టంగా ఇప్పుడు మన కళ్ళ ముందు కనపడతానే ఉంది. మరి ఇన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత అతను అమాయకుడిగా చెప్తూ ఇంకా చాలా మంది గురించి చెప్పాడు. వాళ్ళందరినీ కావాలని చెప్పని ఇరికిస్తున్నారు, వరుసనే చదువుకుంటూ వచ్చాడు. ఆ పేర్లు చూస్తే మనకి సమయం అయిపోయింది కాబట్టి దాని గురించి మనకొద్దు. ఇప్పుడు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని బయటికి అదుపులో తీసుకోగలలోనే మరి అతను విదేశాలకు పారిపోవాలని పేరు మార్చుకున్నా కూడా నిజంగానే సిట్టు చాలా అభినందనీయం. ఈ విషయంలో చక్కగా పనిచేసింది. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అనుపాలాన్ని కనుక్కున్నది, తీసుకొని వచ్చి ఈరోజు ఒక్కొక్కళ్ళని తీసుకొస్తున్నారు. చివరి అంకం మనం ఏమనుకున్నామంటే ఇతను రాగతలికి కేసిరెడ్డి అప్పుడే, తర్వాత జగన్మోహన్ రెడ్డి అనుకున్నాం. నేను కూడా చెప్పా జగన్మోహన్ రెడ్డి అని. ఇప్పుడు ధనుంజయ రెడ్డి వీళ్ళందరూ వచ్చేసారు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చాడు. మిథున్ రెడ్డి మొట్టమొదటి ఉన్నాడు కానీ మిథున్ రెడ్డి పెట్టపోయినా మనం చూస్తానే ఉన్నాం. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చాడు. ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అదుపులో తీసుకున్నారని మనం అనుకుంటున్నాం. కానీ నేను బయట ఉండటం కంటే కారాగారంలో ఉండటం మంచిదని చెప్పని లుకౌట్ నోటీసులు ఉన్నా కూడా విమానాశ్రయానికి వెళ్ళాడు. ఇది కావాలని ఆయన భయంతో లొంగిపోయిందా? ఇది భయంతో కాదు, బాధ్యతతోటి
జగన్మోహన్ రెడ్డి మీద నేరం మోపకుండా తన మీద వేసుకోవడానికి ఒక బలిపశువుగా తయారై జగన్మోహన్ రెడ్డి కోసం త్యాగ పురుషుడిగా మిగలాలనుకుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ రోజు అదుపులోకి వచ్చాడు. ఎట్లా సాధ్యం అవుతుంది? ఇప్పుడు ఈయన పారిపోతుంటే వీళ్ళు పట్టుకున్నారు, లోపలేశారు. అవును. జగన్మోహన్ రెడ్డికి దీనికి అంటే ఎట్లా? అంటే నా వరకే ఆగిపోతుంది, జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు, ఆ డబ్బులు నాకే చేరి నేనే ఖర్చు పెట్టానని చెబుతాడు. ఓకే. ఇప్పుడు ఆ రోజు 8,30,00,000 రూపాయలు ఓహో, ఆయన దగ్గర దొరికిన డబ్బులు ఏదైతే ఆయన గన్మేనా పిఏ ఎవరో తీసుకొస్తుంటే 8,30,00,000 రూపాయలు జగ్గయ్యపేట దగ్గర ఆ రోజు దాంట్లో లారీలో స్వాధీనం చేసుకున్నారు. ఇది వాళ్ళు తెలివిగా పోలీసుల కోసం చూపించేసి మిగిలిన కొన్ని 100 కోట్ల రూపాయలు తరలించారు. ఇది కూడా గమనించుకోవాలి. ఇది ఒక ఎర్ర వేశారు. మిగిలిన డబ్బులన్నీ చూసుకునే తల్లి మిగిలిన సాడు ఎక్కడెక్కడ చేర్చాలో అక్కడ చేర్చారు. కానీ ప్రజలు 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత నీ డబ్బు కంటే కూడా నిన్ను ఇంటికి పంపించాలనేది మా ప్రధాన లక్ష్యం, నువ్వు మాకు చేసినటువంటి అరాచకం చాలు, మాకు చేసిన అన్యాయాలు చాలు అని చెప్పిన అన్ని వర్గాలు, కులం మతం ప్రాంతం సంబంధం లేకుండా విద్యార్థులు, రైతులు, మహిళలు, వృద్ధులు, పింఛనదారులు, చివరికి ఉద్యోగస్తులు అందరూ కలిసి ఇలాంటి వ్యక్తి రాష్ట్ర పరిపాలకుడుగా ఉండటం అనేది రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం, దేశానికి పట్టిన దౌర్భాగ్యం అని చెప్పని భావించేసి అతన్ని చక్కగా 151 స్థానాల నుంచి వాళ్ళు ఏ విధంగా అయితే పైన కూర్చోబెట్టారో, శిఖరం మీద కూర్చోబెట్టారో, ఇప్పుడు తీసుకొచ్చేసి పాతాళలోకంలో పడేశారు. ఇక మళ్ళీ కోలుకోలేని విధంగా చేసుకుంటూ వచ్చేసారు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక్కొక్క విషయాలన్నీ మనకు బయటకు వస్తున్న సందర్భంగా ముఖ్యంగా ఈ మద్యానికి సంబంధించింది కనుక మనం చూసుకుంటా ఉంటే, నేను ఎప్పుడో మీకు మనం మొట్టమొదటి చెబుతూ ఉంటాను 1,18,000 కోట్లు అని చెప్పని నేను ఒక మాట మాట్లాడుతాను. దానికి ఇంకా అదనంగానే కనపడుతున్నాయి. నాకు తెలిసి ఇలా బొక్కసానికి చేరిని, ఇలా జేబుల్లో చేరిని ఈ మిగిలిన వాళ్ళందరి దగ్గరికి మిథున్ రెడ్డి కావచ్చు, లేకపోతే ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప కావచ్చు, ఈ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరి దగ్గరికి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అందరికి కలిపి 50 నుంచి 60,000 కోట్ల రూపాయలు ఈ మద్యంలోనే మిగిలిన డబ్బులు వాళ్ళకి వెళ్ళినాయి. 50,000 నుంచి 60,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు దీనికి సంబంధించి ఎంతమంది ప్రాణాలు కోల్పోవడానికి కారకులైన ప్రతి అధికారి మీద, పర్యవేక్షణ చేసిన వాళ్ళ మీద, అమ్మిన వాళ్ళ మీద, ఎవరైతే వీళ్ళు నియమించి అమ్మిచ్చారో అమ్మిన వాళ్ళ మీద, వాళ్ళు మద్యం తయారు చేసిన వాళ్ళ మీద, వాళ్ళందరి మీద కూడా వీళ్ళు ఈరోజు అభియోగాలు మోపి తక్షణ చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకి హానికరం చేసేది ప్రభుత్వం చేయకూడదు, ప్రభుత్వ అధికారులు దానికి పర్యవేక్షణ చేయకూడదనే గుణపాఠం వచ్చే విధంగా వాళ్ళందరికీ శిక్షలు పడే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేయాలని, పనిచేస్తుందనే